ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. ఓకే మాస్టర్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు 67వ రోజు న్యూ ఎనర్జీ. రేవతి దేవి గారు ఏం చెప్తున్నారు విందామా. న్యూ ఎనర్జీ ఇంట్లోకి మొట్టమొదటిసారిగా అడుగు పెట్టినప్పుడు అక్కడ ఏమీ లేకపోయినా నట్టింట్లో ఉన్నది ఈ స్ఫటిక రోజా ఒకటే. ఈ రోజా పువ్వు ఫలాన్ని ఇస్తుంది. క్యాథరిన్ ఈ స్ఫటిక రోజా దగ్గరకు వచ్చింది. దానిని సమీపిస్తూ ఉండగానే ఆమెలో ఎరుక ఏర్పడుతుంది. ఈ రోజాతో నేనేం చేయాలి అన్న ప్రశ్న ఆమెను బాధించటం లేదు. అన్నీని చూస్తోంది కదా, దానిని ముట్టుకుందామా వద్దా అలాంటి ఆలోచనలకు అతీతంగా చూస్తుంది. ఆమె తనలో ఏర్పడిన ఎరుక వల్ల తానేం చేయాలో ఆమెకు తెలుసు. తన మానవ బుద్ధిని ఆమె పని చేయనివ్వలేదు. ద్వంద్వత్వంలో ఎంపిక పోరాటంలో ఆమె లేదు. ఇప్పుడు ఆ రోజా ఇచ్చిన ఫలాన్ని తీసుకొని తిని జీర్ణం చేసుకుని తనలో కలుపుకోవాలని సహజ ప్రేరణ వల్ల, సహజ స్ఫురణ వల్ల ఆమెకు తెలుసు. ఆ రోజా ఇచ్చిన ఫలమే న్యూ ఎనర్జీలో ఆమె తీవ్ర వాంఛ. ఈ తీవ్ర వాంఛను మనం ఇల్లు వదిలినప్పుడు మనలో దాచుకున్నాము. భూమి మీదకు వచ్చినప్పుడు దాన్ని మరిచిపోయాము. అగ్నిగోడ దాటి వచ్చినప్పటి నుండి దానిని మరిచిపోయాము. మనలో సహజంగా ఉండిన దివ్య వాంఛ భూమి మీదకు వచ్చేసరికి మానవుని అహంగా మారింది. దాని మీద జీవితాన్ని నిర్మించుకుంటూ వచ్చాం మనం. అప్పటి ఆ స్థాయిలో ఉండిన మన వాంఛలు ఇప్పుడు మన మానవ సంబంధమైన విషయాల్లోకి మారాయి. ఇతరుల కోసం కోరికలు, తిండి కోసం వాంఛలు, కొన్ని రకాల పనుల కోసం, భూమి మీద మనం సృష్టించుకున్న వాటి కోసం వాంఛలు, మానవ పరిస్థితుల మీద ఆధారపడి ఇక్కడ మన కోరికలు ఏర్పడ్డాయి తప్ప ఆధ్యాత్మిక జీవులుగా మన జన్మ హక్కు మీద ఆధారపడి కాదు. రోజా ఫలాన్ని మనం అందుకున్నప్పుడు మన దివ్యత్వాన్ని అది మనకు తిరిగి తెస్తుంది. పాత మానవుని కోరికలు అసంపూర్ణమైనవి కనుకనే తృప్తి కలగదు. వాటిని వదిలేసేసరికి కొంతకాలం మన లోపల ఏమీ లేనట్లు, ఖాళీగా ఉన్నట్లు అనిపిస్తుంది. చక్రాలు భూమి మీదకి మొదటిసారిగా వచ్చినప్పుడు మనల్ని మనం మరిన్ని ముక్కలుగా భాగించుకున్నాము. ఆ ముక్కల్ని చక్రాలు అన్నాము. 7 చక్రాలను భౌతిక శరీరంలో, 5 చక్రాలను మన ఎదిరి క్షేత్రంలో ఉంటాము. అవన్నీ ఇప్పుడు ఏకమవుతున్నాయి, ఒకటిగా కలిసిపోతున్నాయి, ఏకచక్రంగా తయారవుతున్నాయి. మనం రోజా ఫలాన్ని అందుకున్నప్పుడు మన లోపల దాగి ఉన్న దివ్య వాంఛను తిరిగి వెలికి తెస్తాము. మన జీవితానికి ఒక పరమార్థం కనపడుతుంది. మనలోని దివ్యత్వం బయటకు వస్తుంది. మానవ వాంఛలు గతంలో ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళిపోతున్నాయి. మన లోపల రోజా ఫలాన్ని మనం అందుకునే కొద్దీ వర్ణించనలివి కానీ ఒక కొత్త రకమైన వాంఛ మనలో బయలుదేరుతుంది. మనం ఎప్పటికింకా అలవాటు పడిన ఒక ఎనర్జీ నుంచి అది వస్తుంది. ఈ అనుభవం మనల్ని నింపేస్తుంది. మన లోపల మనకు కాంతి గోచరిస్తుంది. అది ఇంతకు ముందన్నడు మనం ఎరుగని విధమైన కాంతి. అది మనిషి బుద్ధిలో నుంచి, అహంలో నుంచి ఏర్పడేది కాదు. మానవుడి స్థాయిలో దీనిని కంట్రోల్ చేయగలం అనుకునే వారికి ఇది పని చేయదు. అది అన్ని ఎంపికలో ఉంటుంది, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. ఆ ఎనర్జీని అందుకోమంటాడు టోబియాస్. మనకు ఉన్న అలవాటు ఏమిటంటే మొదటి నుంచి మొదలుపెట్టి అన్ని మనమే స్వయంగా చేసుకోవాలి. అందుకే శ్రమ లేకుండా వచ్చేదాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉండము. ఇది మనకు బహుమతిగా వస్తుంది. మన న్యూ ఎనర్జీ ఇంట్లోనే ఉన్నది. ఇది మనదే. ఇది మనల్ని ఒక సరికొత్త స్థలానికి, ఎనర్జీలోకి తీసుకెళ్తుంది. ఓల్డ్ ఎనర్జీ ఆధారంగా మనం ఇక నిర్మించలేము. మనము మారుతున్నాం, న్యూ ఎనర్జీలోకి వెళ్ళిపోతున్నాం. తొలి సృష్టి నుంచి వచ్చేటప్పుడు మనం ఏ వాంఛనైతే మనలో దాచుకున్నామో దానిని ఇప్పుడు వెలికి తేవాలి. వాంఛ అంటే ప్రకటితమైన ప్రేమ. మనలో భాగము ప్రజ్ఞాత్మక ఎనర్జీ స్థితిలోకి వెళ్లే వరకు మనలో బాహ్యముఖంగానే అన్ని ప్రకటమయ్యాయి. తొలి సృష్టి దాటి వచ్చేటప్పుడు మనం దాన్ని మన లోపల దాచేసుకొని వచ్చాము. సరియైన సమయంలో బయటకు తెద్దామని ద్వంద్వత్వాన్ని సృష్టించాం. ఆధ్యాత్మిక మరుపును సృష్టించాం. మానవుడిగా ఇక్కడే అవసరాల మీద ఆధారపడి మన జీవితాన్ని మలుచుకున్నాం. ఆధ్యాత్మికతతో పోలిస్తే ఈ అవసరాలు చాలా చిన్నవి. ప్రేమకు తార్కాణంగా నిలబడిన రోజా పువ్వు కూడా ముళ్ళు ఉంటాయి. ఓల్డ్ ఎనర్జీతో దాన్ని కంట్రోల్ చేయాలని చూస్తే దాని ముళ్ళు గుచ్చుకుంటుంది. ఈ వాంఛ ఏర్పడింది న్యూ ఎనర్జీ కోసం. అయితే ఈ కొత్త వాంఛను ఎలా సదుపయోగం చేసుకోవాలన్నా
ప్రశ్న ఉదయిస్తే మనలోని అన్ని ఎంపికను అడగాలి, సమాధానం వస్తుంది. ద్వంద్వత్వానికి అతీతమైన స్థితి నుంచి జవాబు వస్తుంది. ఇది సరిగా అర్థం కాకపోతే మానసిక మౌనంలో ఆలోచన లేకుండా కూర్చోండి, జవాబు వస్తుంది, ఎరుక వస్తుంది. ఇది మనలో కొత్త వాంఛను రేకెత్తించి నూతన సృష్టి విధానంలోకి తీసుకుపోతుంది. పాత ఎనర్జీ తత్వాన్ని మరింత బలోపేతం, మరింత శక్తివంతం చేసుకోవడం మాత్రమే మన ఉద్దేశమైతే ఆ రోజాకున్న ముళ్ళు గుచ్చుకుంటుంది. వాంఛ మనలో న్యూ ఎనర్జీకి ఇంధనంగా పనిచేస్తుంది. గతంలో ఎన్నడూ అనుభవించని విధంగా అది మన జీవితాన్ని నిండుగా అర్థవంతంగా చేస్తుంది. మనం చేయవలసిన సాధన ఏమిటంటే మన న్యూ ఎనర్జీ ఇంట్లో ఉన్న స్ఫటికపు రోజా పువ్వు ప్రకంపనను ఫీల్ అవ్వాలి. 4వ పాలరాయిని గుర్తు చేసుకుంటే ఆ రోజా బాగా అర్థమవుతుంది. అలా సాధన చేయగా మనం చేసుకున్న అన్ని ఎంపిక మనల్ని నడవటం మొదలు పెడుతుంది. అప్పుడు ఆ రోజా ఇచ్చే ఫలాన్ని మనలోకి తీసుకోవాలి. దాంట్లో మనలో భౌతిక మార్పులు మొదలవుతాయి. కొన్ని మార్పులు మనకి ఇబ్బంది కలిగించవచ్చు, అయితే ఆ ఇబ్బంది తాత్కాలికమే. ఆ మార్పులు మన శరీరాన్ని సెన్సిటివ్గా చేస్తాయి, ఎనర్జీలను ఫీల్ అయ్యే శక్తిని పెంచుతాయి. భౌతికతకు అతీతంగా చూడడం మొదలు పెడదాం. చూడడం అంటే గ్రహించడం అన్నమాట. కొంతమంది భౌతికతకు అతీతమైన వాటిని తమ కళ్ళతో చూడగలుగుతారు, మరి కొందరు తమ ఏకచక్రంలో నుంచి అతీతాన్ని చూడగలుగుతారు, మరి కొందరికి కేవలం సహజ ప్రేరణ, సహజ స్ఫురణ వల్ల మాత్రమే విషయాలు తెలుస్తుంటాయి. అయితే అందరము ఇంతకు ముందు చూచిన దానికి అతీతమైన దానిని చూడగలుగుతాం. అంతకంతకు ఇది ఎక్కువ అవుతుంది. కొంతకాలం పాటు మన శరీరం అతి సెన్సిటివ్గా ఉంటే ఆశ్చర్యపోయిన అవసరం లేదు, ఎందుకంటే న్యూ ఎనర్జీలోకి అలవాటు పడే ప్రయత్నంలో ఉన్నది మన శరీరం. ఇది చాలా సులభమైన విషయంలాగే ఉంటుంది, కానీ ఆచరణలో వంట పట్టడం కష్టమవుతుంది. ఈ అలవడకపోవటం అనే దానిని మనం ఇప్పుడు అనుభవిస్తాం. కాబట్టి ఉత్తరోత్తరంగా ఇవి నేర్చుకోవడానికి మన దగ్గరకు వచ్చిన వాళ్లకు ఇది ఒక పట్టాన అలవడకపోయినప్పుడు మనం చిరునవ్వు నవ్వేస్తామట. ఆ సమయంలో మనలో కూడా ఒక కొత్త వాంఛ అనుభవం అవుతుందట. అతి ముఖ్యమైన పాఠాల్లో ఒకటి ఏమిటంటే మన దివ్య వాంఛతో న్యూ ఎనర్జీలో సృష్టించటం. న్యూ ఎనర్జీలోకి వచ్చే వాళ్లకు మనం సాయం చేస్తూ టీచర్లుగా ఉండటానికి ఇది దోహదపడుతుంది. మనం ఈ సమయంలో ఎన్నో మార్పులకు లోనవుతున్నాము. ఇది ప్రాసెస్లో ఒక భాగం. ఎందరెందరో దివ్యజీవులు మాయతరకు మన వైపు నుండి సహాయం చేస్తున్నారు. అయితే జరిగేదంతా మన చేతుల్లోనే ఉంది. నీట మునిగిన పాల మునిగిన మనదే భారం. మనం టీచర్లమయ్యాక మొట్టమొదట మన దగ్గరకు వచ్చేది ఈ జన్మలో మనతో కలిసి ఉండి చైతన్య స్థాయిలో న్యూ ఎనర్జీ పట్ల ఆసక్తి కలిగి ఉండి భౌతిక స్థాయిలో ద్వంద్వత్వంలో సాగుతున్న వాళ్ళు. సో మాస్టర్స్, చాలా మంది మన నుండి వెళ్ళిపోతూ ఉంటారండి. ఎందుకు వెళ్ళిపోయారో అన్న బాధ అసలు పడవలసిన అవసరం లేదు, ఎందుకంటే న్యూ ఎనర్జీలోకి వెళ్ళిపోయాము. సో వారు చెప్పినట్టుగా చైతన్య స్థాయిలో న్యూ ఎనర్జీ పట్ల ఆసక్తి కలిగి ఉండి భౌతిక స్థాయిలో ద్వంద్వత్వంలో సాగుతున్న వాళ్ళు మన దగ్గరకు వచ్చి మనతో కలిసి ఉంటారు. లేదు అంటే మన దగ్గర నుండి దూరం అయిపోతూ ఉంటారండి. చాలా మంది అడుగుతూ ఉంటున్నారు కూడాను, ఏంటండి చాలా మేము స్నేహంగా ఉండేవాళ్ళం, నా అవసరం తీరిపోయినాక వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇలాగా చాలా మంది అడుగుతూ ఉండటం జరుగుతున్నది. సో దానికి అర్థం ఇదే మాస్టర్స్, ఎవరైతే ఎంతవరకు ఈ జర్నీలో అవసరమో, అంటే ఒక ట్రైన్ ఎక్కుతామండి, చక్కగా అందరం మాట్లాడుకుంటూ ఉంటాం, ఎవరి ఊరు వస్తే వాళ్ళు ఎలా దిగి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ కలయికలు కూడా అంతే మాస్టర్స్. సో ఎవరిని మనము అతిగా మాత్రం ఎప్పుడూ కూడా నమ్మకూడదు, ఎప్పుడు కూడా ఎవరి పట్ల కూడా పూర్తి విశ్వాసంతో కూడా ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు మారుతున్న ప్రణాళికను బట్టి ఎన్నో మార్పులు సంభవిస్తున్నాయి. కాబట్టి సాక్షిభూతంగా ప్రతి ఒక్కరి పట్ల ఉండటమే బెస్ట్ ఏమో అనిపిస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపటి జ్ఞానంలో కలుసుకుందామా అండి.